నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. రౌండ్ టేబుల్ ఇండియా సేవలు అభినందనీయం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగిన దేవీ చౌక్. అంగరంగ వైభవంగా 19వ పడిపూజ మహోత్సవం. మహిళల జట్టు ప్రపంచ కప్ సాధించడం గర్వకారణం. రాజమహేంద్రి విద్యార్థుల భారీ ర్యాలీ సంబరాలు. ప్రతి ఏటా టీడీపీ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తాం. బహుమతి ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. బాబు పాలనలో భక్తులకు భద్రత కరువు. కోటిపల్లి బస్టాండ్ వద్ద వైసీపీ క్రొవ్వొత్తుల ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, స్థానిక రాజేంద్ర నగర్ మండల పరిషత్ పాఠశాలను 9 లక్షల సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేయించిన రౌండ్ టేబుల్ ఇండియా టీం బృందాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశంసించారు. విద్యాభివృద్ధికి రౌండ్ టేబుల్ ఇండియా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాజేంద్ర నగర్ మండల పరిషత్ పాఠశాలలో రౌండ్ టేబుల్ ఇండియా చేపట్టిన అభివృద్ధి పనులు సోమవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు తాడేపల్లిగూడెం పరిశీలకుడు మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టుబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆదిరెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్, రౌండ్ టేబుల్ ఇండియా సహకారంతో ఈ పాఠశాల పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. ఇటువంటి దాతృత్వం చాటుకోవడానికి మంచి మనస్సు ఉండాలని రౌండ్ టేబుల్ ఇండియా ప్రతినిధులు డాక్టర్ జి తరుణ్, మోహన్ కంటిపూడి, వరుణ్ జెట్టి, సూర్య కోడూరి, శ్రీనివాసరాజు, ఆదిశంకర్, డాక్టర్ గౌతమ్ రెడ్డిలను అభినందించారు. సమాజంలో మార్పు తేవడానికి వారు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డిఐ దిలీప్, కూటమి నాయకులు కాశీ నవీన్, బుడ్డిగ రవి, జక్కంపూడి అర్జున్, యాళ్ల శ్రీనివాసరావు, స్థానిక నాయకులు నల్లా రామారావు, డాక్టర్ బల్లా శ్రీనివాస్, హెచ్ఎం డానియల్ బాబు, గుంట ముక్కలప్పారావు, కుటుంబ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పెయింట్ సామగ్రి, బిస్కెట్లు పంపిణీ చేశారు. పెద్దలు నక్కా చిట్టుబాబు గారు, సోదరు నక్కా దేవి గారు కూడా ఈ స్లాబ్ లీక్ అయిపోతా ఉంది, పిల్లలు చదువుతున్న రూమ్ లోకి నీరు వచ్చేస్తా ఉంది, చాలా ఇబ్బందిగా ఉన్నాయి, టైల్స్ లేవు, పెయింట్ వేసి 20 సంవత్సరాలు అయ్యింది, టాయిలెట్స్ కూడా లేవు, చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ మా పేటకి ఇది చాలా కీలకమైన స్కూలు. ఎంతో మంది మహనీయులు, గుంటముక్కల అప్పారావు గారు మొదలుకొని ఇందాక పెద్దలు చెప్పినట్లుగా అన్నిగా భావించవద్దు, మిగతా వాళ్ళ పేర్లు చెప్పట్లేదని, ఇంతమంది కృషి వల్ల ఈ స్కూల్ ఈ రోజు ఇక్కడ ఇలా నిలబడతా ఉంది. లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారం ఉంది, ఇందాకే చెప్పినట్లుగా బివెన్ రెడ్డి గారి సహకారం ఉంది. ఇంతమంది చేసిన కృషి వల్ల నిలబడిన స్కూలు ఈ దుస్థితిలో ఉండడం మంచిది కాదని ఆయన చెప్పిన వెంటనే తరుణ్ గారు సోదర సమానులు, ఏ కష్టం వచ్చినా ఇదనే కాదు, జిఎస్ఎల్ విద్యా సంస్థల పరంగా ఏది ఏ టైంలో చేసినా చాలా ప్రశాంతంగా సార్ నేను చేస్తా, ఎన్నిసార్లు చేసిన ఇదే ఫ్లోర్ వేసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వారికి కానీ అలాగే సిఎస్ఆర్ ఫౌండేషన్ వారికి కానీ మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆదిరెడ్డి వాసు గారి కోసం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను నగరం కోసం మాట్లాడను, జిల్లా కోసం మాట్లాడను, రాష్ట్ర రాజకీయాల కోసం మాట్లాడను, కానీ మన వార్డు రాజకీయాల కోసం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకి పనిచేసే నాయకుడు, మంచి నాయకుడు దొరికారు. ఆయన ఏ పని చెప్పినా సరే ఆయన దగ్గర 8 మంది 9 మంది పిఏలు ఉన్నారు. వెంటనే చెప్పడం, పాపం ఇలా రమ్మనండి, వాళ్ళకి చేయండి, ఫోన్ చేయండి, అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించే నాయకుడు. ఎందుకంటే నేను 84 నుంచి రాజకీయాల్లో ఉన్నా, కానీ ఇటువంటి ఎమ్మెల్యే నేను ఎప్పుడు చూడాల. ఏ పనున్నా సరే క్షణాల్లో చేసే నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు. దేవీ చౌక్ లో 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయం ట్రస్టీ మంథెర కేశవరాజు శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భర్తృ రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పడిపూజతో దేవీ చౌక్ లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివేసింది. కేసీఎస్ ఫణికర్ గురుస్వామి పరంపరలో శిష్య బృందం దేవీ చౌక్ లో పడిపూజ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురుస్వాములు, స్వాములు పెద్ద ఎత్తున తరలి రావడంతో దేవీ చౌక్లో సందడి నెలకొంది. స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వాములు చేసిన శరణ ఘోషతో దేవీ చౌక్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సిటీ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి,
జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను, పంతం కొండలరావు, దాసరి గురునాథం, ద్వారా పార్వతీ సుందరి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. రేపల్లెకు చెందిన సువర్ణ సింహ తలాట గ్రహీత బ్రహ్మశ్రీ తోట శివశంకర్ గురుస్వామి వారిచే శ్రీ విష్ణుమణి కార్తీక భజన బృందం సంకీర్తన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. షోలే గురుస్వామి ఆర్గనైజర్ గా వ్యవహరించారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, కటారీనగర్ శ్రీను, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. భార్య వెంట పరిగెత్తుతున్నాడట. పద్మ 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 అని ఆ వరాహస్వామి పిలిచాడట. భార్య వెంట పరిగెత్తే వర్షనంటి కాదురా నీది. 364 రోజులు నిత్య కళ్యాణం పచ్చ తోరణం జరుగుతుంది నాయన. ఇక్కడ 9 అంగుళాల 9 అడుగుల 3 అంగుళాల 16 వేసాల సాలగ్రామ శిలగా వెలవయ్యాని భూదేవిని భార్యగా కలిగిన వరాహస్వామి 22,000 ఎకరాలకు ఆసామి ఈ వెంకటేశ్వర స్వామికి అద్దెల్లు ఇచ్చినట్టుగా స్థానం ఇచ్చాడట. ఆయన అక్కడ ఎలిశాడట. ఆ భార్యను పిలిచే వెంకటేశ్వర స్వామి పిలుపు ఆగిందట. ఏంటి నా భర్త పిలవటం లేదని తిరిగి చూసిందట. ఆ తిరిగి చూసిన ప్రదేశమే తిరుచానూరు. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా రాజమహేంద్రి డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు కళాశాల వద్ద నుంచి గోఖవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి, డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. మహిళలు వరల్డ్ కప్ రాజమహేంద్రి కాలేజ్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది స్టూడెంట్స్తో ఈ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది. మా కాలేజ్ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని పూలదండ
వేసి మన భారత మహిళల యొక్క శక్తిని చాటుదామని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో నిన్న మ్యాచ్ మనం చూసినట్లయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అనేది మ్యాచ్ జరగడం జరిగింది ముంబైలో. సో ఉమెన్ క్రికెటర్స్ అనేది గెలవడం అనేది చాలా టఫ్ టాస్క్ అయినా సరే మన వాళ్ళు చేసి చూపించారు. సుమారు 40 ఏళ్ల తర్వాత మన ఇండియన్ మహిళలు వరల్డ్ కప్ సాధించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. సో ఇది ఈ జనరేషన్ యూత్ అంతా ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు కూడా అన్ని ఏరియాస్లో డెవలప్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్, నాట్ ఓన్లీ ఇన్ వన్ ఫీల్డ్. సో ఆల్ రౌండర్గా డెవలప్ అవ్వాలి. మేము మా కాలేజ్లో స్టూడెంట్స్కి ఇచ్చే ట్రైనింగ్ కూడా ఒక స్టూడెంట్ ఆల్ రౌండర్గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతోనే మేము వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది. 40 ఏళ్ళు నిరీక్షణ తర్వాత మనకి మహిళా వరల్డ్ కప్ అనేది దక్కడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా భారతదేశ మహిళలను మెచ్చుకున్నారు. ఎందుకంటే మహిళలు భారతదేశంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటారని మేము ఊహించలేదని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా, క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళు చాలా బాగా ఆడారు, మీరు వరల్డ్ కప్ సాధించడం సామాన్యమైన విషయం కాదని చెప్పి కొనియాడటం జరిగింది. అలాగే బీసీసీఐ తర్వాత ఇండియా తరఫున మన వరల్డ్ కప్ గెలిచినటువంటి క్రికెట్ టీంకి 37 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి. సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి, ప్రోత్సహించడానికి ప్రతి ఏటా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఓటమి చెందిన టీం నిరాశకు గురికాకుండా వచ్చే ఏడాది గెలవడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ క్రికెట్ టోర్నమెంట్ లో విన్నర్లు, రన్నర్లకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం స్థానిక జేఎన్ రోడ్ లో ఉన్న జేకే గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర సిట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, నక్కా చిట్టిబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. విన్నర్స్ కు 50,000, రన్నర్స్ కు 30,000 ట్రోఫీలు అందజేశారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ కీపర్ తదితర కేటగిరీలు, అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న అన్ని టీంలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎవరూ దాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమన్నారు. మరొక 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారని, ఇక్కడ కూడా కూటమి అభ్యర్థిగా తాను కూడా ఎమ్మెల్యేగా ఉండటం ఖాయమన్నారు. ఈ పార్టీ ఎన్నో కష్టాల్ని చూసింది, ఎన్నో కష్టాల్ని, సంక్షోభాల్ని చూసి ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశం కింద మలుచుకుంటూ మనం అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఈ 15 ఏళ్లలో తెలుగుదేశం పార్టీతో కూటమిలో ఉన్న అన్ని పార్టీని మనం కలుపుకుంటూ వెళ్తున్న విధానాన్ని మీరు చూడాలి. ఎప్పుడో లేని విధంగా మన ఎండోమెంట్స్ కంపెనీలు కూడా పూర్తి చేసుకున్నాం. ఇన్ని ఇబ్బందుల నుంచి వచ్చిన అధికారాన్ని మనం చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. పదే పదే చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, రాబోయే 15 సంవత్సరాలు ఈ కూటమి అన్నది రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఖాయం. ఈ నియోజకవర్గంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ జెండానే ఎగరడం ఖాయం. ప్రజల్ని మెప్పించే విధంగా తీసుకెళ్లాలి. ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన భక్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ లో పెద్ద ఎత్తున కృపత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ తొక్కిసలాట ఘటనకు కారణమని వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. కొవ్వొత్తుల నిరసన ర్యాలీకి ముఖ్య అతిథులుగా వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కొవ్వూరు ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టకరమన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటన 3వ తొక్కిసలాట ఘటన అని అన్నారు.
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్, సంకిస భవానీ ప్రియ, నక్కా రాజాబాబు, బొప్పన్న సుబ్బారావు, ముద్దాల అను తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, విజయలక్ష్మి దంపతులు వ్యవస్థాపకులుగా ఉన్న గౌతమ ఘాట్ శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఉత్తర శబరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరట్టు ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. స్వాములు పెద్ద ఎత్తున ఈ ఆరట్టు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ బుధవారం సాయంత్రం ఆలయ సంప్రోక్షణతో ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా అయ్యప్ప స్వామి వారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా కలశ పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ తంత్రి బ్రహ్మశ్రీ నందకృష్ణన్ నంబూద్రి ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను గౌతమి ఘాట్ నుంచి సరస్వతి ఘాట్ వరకు అయ్యప్ప శరణఘోష, కేరళ వాయిద్యాలతో సరస్వతి ఘాట్ వరకు ఊరేగింపుగా తీసుకుని వెళ్లి మంగళ స్నానాలు చేయించారు. అనంతరం అక్కడ నుంచి అయ్యప్ప స్వామి వారి ఆలయానికి తీసుకుని వచ్చి కలశాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. అనంతరం జెండా దించి ఉత్సవ పూజను పరిసమాప్తం చేశారు. చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, షోలే, శ్రీను గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నాయకుడు అజ్జారపు రమేష్ బాబు తన తల్లిదండ్రులు అజ్జారపు లక్ష్మీ సుందర్రావు దివ్య ఆశీస్సులతో స్థాపించిన బహుదేవ్ ఫౌండేషన్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించి ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు. అజ్జారపు రమేష్ బాబు సేవలను నాయకులు ప్రశంసించారు. ఈ సందర్భంగా స్థానిక 48వ డివిజన్ పనసచెట్టు సెంటర్ లో జరిగిన ఆవిర్భావ సభలో 100 మంది పేదలకు 10 కేజీల చొప్పున బియ్యాన్ని, ఒక వికలాంగుడికి 3 చక్రాల సైకిల్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డితో పాటు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సిటీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అజ్జరపు రమేష్ మాట్లాడుతూ తన డివిజన్ లో ఎవరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో ప్రతి నెల 100 మంది పేదలకు ఎంపిక చేసి బియ్యం పంపిణీ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలబడడానికి బహుదేవ్ ఫౌండేషన్ ను ప్రారంభించినట్టు తెలిపారు. ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా మదర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా పేదలకు మరింత మంచి సేవలు అందుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అజ్జరపు రమేష్ బాబుని అభినందించారు. ఆ మంచి ఆలోచనని ముందుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. P4 కింద బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవాలి, వారి యొక్క జీవన ప్రమాణాలు మార్చడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలని అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో రమేష్ గారు ఒక మంచి ఈ రోజున ఒక మంచి ఫౌండేషన్ని ఏర్పరచుకోవడం, నగరంలోని ఆయన యొక్క స్నేహితులు కానీ ప్రముఖులు కానీ పిలిచి ముందుగా ఒక మంచి సేవా కార్యక్రమంతో స్థానిక ప్రజలకి మేలు చేసే విధంగా చేయడం అన్నది అందరం కూడా మనస్ఫూర్తిగా రమేష్ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. బహుదేవ్ ఫౌండేషన్ పెట్టడం నిజంగా శుభపరిణామం. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పేరు పెడితే అతను వాళ్ళ అబ్బాయి పట్టుపోయే జనరేషన్ కూడా ఈ బహుదేవ్ ఫౌండేషన్ కంటిన్యూ చేయాలని. తూర్పు గోదావరి జిల్లా టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపిక పోటీలు స్థానిక టౌన్ హాల్ ఎదురుగా ఉన్న రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీలో జరిగాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి 80 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఈ పోటీలను ప్రారంభించిన డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్, టౌన్ హాల్ లైబ్రరీ కార్యదర్శి ఆకుల వీర్రాజు మాట్లాడుతూ గతంలో టౌన్ హాల్ వేదికగా అనేక మంది టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడమే కాక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు జేవీవి అప్పారెడ్డి, కోశాధికారి కె సత్యనారాయణ విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా అసోసియేషన్ కార్యదర్శి కోచ్ విటివి సుబ్బారావు మాట్లాడుతూ ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు నవంబర్ 17 నుండి 20వ తేదీ వరకు విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో జరిగే రాష్ట్ర అంతర్జిల్లా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. సురపురెడ్డి సూర్యప్రకాష్ టీం ఎంపిక పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. సీనియర్ క్రీడాకారులు పివి సత్యనారాయణరావు, ఎల్ఎంఎస్ జయరాజ్, సంగడి సుబ్రహ్మణ్యం, పి శ్రీలక్ష్మి, అడబాల శ్రీకాంత్, కర్రి వీరబాబు, ఎఫ్కేఎస్ అమృత, వెంకటేష్, గిడుతూరి అనురాధ, కె శాంతిరెడ్డి తదితరులు పోటీలు పర్యవేక్షించారు. కాకుండా హాస్టల్, రైల్వే, బ్యాంక్ ఇలాంటిలో మరి మంచి జాబ్లు వచ్చినాయి. అది సాధించిన ప్రవీణ్యతని బట్టి మీకు ఈ స్పోర్ట్స్ కాకుండా చదువు మీద కూడా మీకు దృష్టి సాధించి రెండాటిని కూడా మరి సమతుల్యంతో కంటిన్యూ చేయాలని కోరుతున్నాను.
భక్తుల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలని శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయం నూతన పాలక వర్గానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. సిటీ నియోజకవర్గం పరిధిలో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయాలకు వరుసగా కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. నగరంలో గోదావరి గట్టున ప్రాచీన దేవాలయమైన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి నియమించిన కమిటీని తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ చైర్మన్ గా మదన్ సింగ్, రాజా పురోహిత్, సభ్యులుగా పెండియాల నాగేశ్వరరావు, రాజా పురోహిత్, రూప్ సింగ్, బి రవికుమార్, బ్రింగుమల్ల పద్మావతి, సనపతి సత్యబాబు, గ్రంథి సువర్చల, పుచ్చల లీలావతి, బంగారు దీపిక, గొంగాడ సురేష్, బి గౌతమిలను నియమించినట్టు తెలిపారు. అలాగే ఎక్స్ అఫిషియో సభ్యులుగా నీలకంఠ శర్మను నియమించినట్టు తెలిపారు. ఈ కమిటీ త్వరలోనే అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనుందన్నారు. రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తూ సమర్థవంతంగా పనిచేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సిటీ నియోజకవర్గంలో ఎండోమెంట్స్ కమిటీల్లో కల్లా ఎంతో ప్రతిష్టాత్మకమైనది ఉమా మార్కండేయ స్వామి టెంపుల్. పుష్కరాలు ఆ స్వామి వారి యొక్క సన్నిధిలోనే జరుగుతుంది. సన్నిధి అంటే ఆయన యొక్క చుట్టుపక్కలే జరుగుతుంది. అలాంటి ఒక ఉమా మార్కండేయ స్వామి టెంపుల్ కమిటీని ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేసుకోవడం జరుగుతూ ఉంది. చైర్మన్గా మదన్ సింగ్ రాజ్ పురోహిత్ గారు తెలుగుదేశం పార్టీ, అలాగే మెంబర్స్గా నాగేశ్వరరావు పెంజాల తెలుగుదేశం పార్టీ, రాజ పురోహిత్ బ్రాహ్మణ్ సింగ్ బీజేపీ నుంచి, రూప్ సింగ్ రూప్ లేదులేండి ఇక్కడ రూప్ సింగ్ ఓకే అయితే టైప్ ఉంది చూసుకోండి. అలాగే రవికుమారి గారు జనసేన, పాలచెల్ల గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజు నేతృత్వంలో స్థానిక నాయకుల సోమేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్, స్థానిక నాయకులు గంగిశెట్టి సోమేశ్వరరావు, నాలం రోసయ్య తదితర నాయకులు ర్యాలీగా ఇంటింటికి వెళ్లి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ అనే విషయాన్ని వివరించారు. స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా గూడూరి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయాలన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ప్రజాభీష్ట పోరాటానికి వైఎస్ఆర్సీపీ ప్రజల వెంట పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వేమగిరి కృష్ణ, కొత్తపల్లి అబ్బులు, పిల్ల లక్ష్మీనారాయణ, పిల్ల చంద్రరావు, వేముల తాతారావు, బి గణపతి, మాచినేడి సత్యనారాయణ, కామారెడ్డి బుజ్జి, గుమ్మడి దొర, కన్నెం అనిల్ కుమార్, వెంకీ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల గురించి మీ పిల్లలు ఎవరు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం దానికోసమే మేము ఫైట్ చేస్తున్నాం. అవసరమైతే దీంతో ఆగం ఇంకా స్ట్రైకులు బంధులు కూడా చేయాలి. ఎందుకంటే ప్రజల ఆస్తిని ఆయన ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడానికి వస్తున్నారు. అందరూ గవర్నమెంట్ నగరంలో గత 27 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశంసించారు. పుష్కర్ ఘాట్ లో సుమారు 250 మందికి పండ్లు, రగ్గులతో పాటు ప్రత్యేక భోజనం అందించారు. సంస్థ దీర్ఘకాలం నడపాలంటే మూలనిధి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, దానికి నగరవాసులందరూ సహకరించాలని, తన వంతు సహాయం కూడా స్వర్ణాంధ్ర అందిస్తానని తెలిపారు. అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ మాట్లాడుతూ స్వర్ణాంధ్రతో తనకు 3 దశాబ్దాలు అనుభవం ఉందని, వారి సేవలు సమాజానికి ఉపయోగంగా ఉంటాయన్నారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 3,75,000 మూలనిధిని ఏర్పాటు చేశామని, మూలనిధికి ₹1,00,000 ఇవ్వడానికి ముందుకొచ్చిన సిపి రెడ్డి 10,000 రూపాయలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన మెహర్ మధు, గ్రంథి వెంకటేశ్వరరావులకు ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణాంధ్ర వ్యవస్థాపకులు పడాల రామిరెడ్డి, రావులపాలెం, గంగరాజు
పాల డైరీ అధినేత నిమ్మలపూడి గోవిందు, ఎన్ఎస్ఆర్ ట్రేడర్స్ అధినేత నరసింహారావు, విశ్రాంత సిటీ ప్లానర్ ఎం సత్యనారాయణ రాజు, నయనాల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.